గోంగూర రొయ్యల ఇగురు తయారు చేయు విధానం. స్టవ్ మీద పాన్ పెట్టి తరిగిన గోంగూర, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి నూనె లేకుండా 2 నిమిషాలు వేయించి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేసి వేగనివ్వాలి. కావలసిన పదార్థాలు: పచ్చి రొయ్యలు పావు కిలో, గోంగూర 2 కట్టలు, పచ్చిమిర్చి 10, ఉల్లిగడ్డలు 2 పెద్దవి, ఎండు కొబ్బరి పొడి పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూను, కారం టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, కొత్తిమీర తురుము కొద్దిగా, నూనె పావు కప్పు, ఉప్పు తగినంత. తయారీ విధానం: స్టవ్ మీద పాన్ పెట్టి తరిగిన గోంగూర, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి నూనె లేకుండా 2 నిమిషాలు వేయించి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు రొయ్యలు వేసి 2 నిమిషాలు మూత పెట్టాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5 నిమిషాల పాటు మూత పెట్టి సన్నటి మంటపై ఉడికించాలి. రొయ్యలు ఉడికిన తర్వాత గోంగూర పేస్టు, ఎండు కొబ్బరి పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర తురుముతో అలంకరించుకోవాలి. నోరూరించే గోంగూర రొయ్యల ఇగురు సిద్ధం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.